అసలు స్టాక్ మార్కెట్ ఏంటో మనం తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో 2 సెగ్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్. ఈ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఇందులో ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ETF. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక కంపెనీలో కొన్ని షేర్లు కొని చాలా రోజుల పాటు వదిలేస్తారు. కంపెనీ ఎంత గ్రో అయితే అంత బెనిఫిట్స్ మీకు వస్తుంది. అంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సెకండ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే నీకు స్టాక్ మార్కెట్ పైన అంత నాలెడ్జ్ లేదు, అసలు అవగాహన లేదు. అందుకు కొన్ని కంపెనీస్ ని స్టాక్స్ ని మేనేజ్ చేసుకుంటాయి. వాళ్ళు కొన్ని చార్జెస్, కమిషన్స్ తీసుకుంటారు. థర్డ్ వన్ ETF, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇందులో మీ ఫండ్ ఇండెక్సెస్ లో ఇన్వెస్ట్ అవుతాయి. అంటే నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ. ఇండెక్సెస్ పెరిగితే మీ షేర్స్ కూడా పెరుగుతుంది. ఇది లో రిస్క్ ఆప్షన్. ట్రేడింగ్ లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఇందులో ఇంట్రాడే ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్, ఆప్షన్ ట్రేడింగ్. ఇంట్రాడే ట్రేడింగ్ లో ఈరోజు ఇన్వెస్ట్ చేసి ఈ రోజే విత్డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎంత లాస్ వచ్చినా ఎంత లాభం వచ్చినా పర్ డే మాత్రమే. అంటే ఇక్కడ 5x మార్జిన్ ఇస్తారు. అంటే నీ దగ్గర 100 రూపీస్ ఉంటే 500కి వచ్చే స్టాక్స్ని నువ్వు కొనొచ్చు. ఫ్యూచర్ ట్రేడింగ్ ఇది రెండో సెగ్మెంట్. ఇందులో మీ స్టాక్ని 1 మంత్ వరకు హోల్డ్ చేయొచ్చు. రిస్క్ చాలా ఎక్కువ. ఆప్షన్స్ ట్రేడింగ్, ఇందులో లివరేజ్ చాలా ఎక్కువ. షేర్ వాల్యూ చాలా ఫాస్ట్గా పెరుగుతాయి, చాలా ఫాస్ట్గా పడిపోతాయి కూడా. అన్నింటిలో ఇది మోస్ట్ రిస్క్ సెగ్మెంట్.